తాత ఒక మాట ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీరు చూశారు కదా ఒక మాట ఆయన ఏమన్నా అంటే ఈసారి నన్ను గెలిపిండి మీకు తాగడం మంచి మద్యం ఇస్తాను మజ్జిగ ముందు 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 ఆ మానుభావుడు వస్తే ముందు వానలు పడబోయా వానలు కూడా పడవు మాకు ఆ కొండ దగ్గర ముక్కదొన సొప్ప ఇచ్చారు గేదెలకి మేత లేకపోతే అది అక్కడ తెనేల పొన్నూరుకి వెళ్ళి వాళ్ళకి వచ్చి ఇస్తే అది కూడా ముందు పోయినోడికే కొండ దగ్గర క్యాంపు పెట్టిస్తే ఆ మానుభావుడు వస్తే ముందు కరువులు కాటకాలు వస్తాయి అది ఆయన ఊరికే మంచి కానీ యువతల వాళ్ళకి ఏం మంచి జరగదు ఆయనకుండా ఆయన అడుగు పెడితే ముందు కరువులు కాటకాలు వస్తాయి. తెలుగుదేశం పార్టీకి ఓట్లు అయిపోతే ఇళ్లలో మీ భర్తలకు అన్నం పెట్టద్దు ఓట్లు వేస్తా అంటే అన్నం పెట్టలేదు ఇంట్లో కూడా రాని అంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు. అసలు వాడు మొగుడు ముందు బయట తెగితే దాన్ని ముందు మొగుడు బయట నువ్వు ఆడకూతురు ఆ ఆడొచ్చి ఉండుద్ది ఈయనకు పెట్టుకునేది ఆడ ఈడింటికి ఆడకూతురు వచ్చింది ఆడకూతురు ఇంటికి మొగుడు పోయిండా ఎవరు ఆయన అనుభవం అంతా ఆడిపోయింది తాత. ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు మాట్లాడడం ఎందరూ కరెక్ట్. ఆయనకి వయసు పెద్దదైంది ఇప్పుడు మనకు కూడా 60-70 వచ్చేలేకి ఒకటి మాట్లాడిపోయి ఒకటి మాట్లాడతాం ఆయన కూడా అట్లనే మాట్లాడుతుండ ఒకటి మాట్లాడిపోయి ఒకటి మాట్లాడుతాడు ఆయన అది ఒకసారి అంటే నమ్ము ఆయన కొడుకేమో ఎర్రచ్చలతో రాసుకుంటున్నాడు మరి ఆయన ఎంతమందిని లోనేస్తాడో మరి ఎంతమందిని కొడతాడో లోకేష్ బాబు అలాంటి ఎవరు వేస్తారు ఓట్లు అలాంటి ఎవరు ఓట్లు వేస్తారు ఎవరు వాళ్ళకి ఎవరు ఉంటారు ఇట్ని ఇప్పుడు ఇవాళ కొంతమందికి కులగజ్జి పట్టింది కదా అందువల్ల వేస్తారు ఎటోడు అటే వాళ్ళు మహానుభావులు మధ్యలో ఉంటారు 5 పైసలు వాళ్ళు ఎవరికి న్యాయం చెబుతారో వాళ్ళు చెబితే అప్పుడు అయిపోయింది. ఇప్పుడు అటు 4 ఉంటారు ఇటు 4 ఉంటారు మధ్యలో 2 ఉంటారు. ఒకసారి నన్ను నమ్మండి జగన్ కంటే ఎక్కువ చేస్తాను అన్నాడు. ఇంకే నమ్మమంటూ ఆయన నడవలేకనే పోతే ఇంక నమ్మేది ఆడ మన అయ్యోలు లేచి అరగతుంటారా ఆయన వచ్చి మనకు న్యాయం చేయను. ఇప్పుడు నాకు 60 వచ్చినాయి నేను ఇప్పుడు చేనికి పోలేక ఇంటికాడ ఉంటున్నాను మరి ఇంక నేను పోయి లేదు ఆడ అరక దున్నేది లేదు ఏదో అబద్ధం కొత్తలు ఆయనకి కలుసుబాటు ఆయనకి వీళ్ళేం ఉండదు మాట్లాడి చేస్తారు చేస్తారు లేకపోతే మా వాళ్ళు కాదంటారు. ఇప్పుడు రేపు ఏదైనా ఒక్క మాట అనుభవం జగన్ని ఇబ్బందే లేదు మళ్ళీ సన్నకారికి 1 లక్ష రూపాయలు రుణమాఫీ అన్నా కానీ పొరలు పడతారు ఇవాళ మరి నాకు ఇవాళ ఏమి చెందలేదని గుండె మీద చేసుకొని చెప్పమని ఎవరినైనా వాళ్ళని కాదు వీళ్ళని కాదు ఒక పార్టీ వాళ్ళు కాదు ఏదో ఒక పథకం ఆరోగ్యశ్రీ కానీ మరి రైతు రుణమాఫీ కానీ ముసలి వాళ్ళ పింఛన్లు కానీ పిల్లలకి అమ్మఒడి కానీ వాళ్ళు తీసుకోలేదో చెప్పమని ఎవరినో గెలుస్తాడు జగన్కి ఇబ్బందే లేదు ప్రజలు ఉన్నారు 175కి 175 సెంచరీ కొడతాడు పాతిక ఎంపీలు గెలుస్తారు వాళ్ళు ఏదేదో చెబుతున్నారు కానీ మా దగ్గర డబ్బులు ఉన్నాయి అడిగానేమంత లారీ డ్రైవర్లకి కేంద్రాలకి మరి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఏమన్నా చూసి వాళ్ళు ఇటు టిక్కెట్లు ఇదే నేను ఒక్కడు పిల్లగాడు వాళ్ళే మేము సీనియర్లు అందరం అని అప్పుడు అటు సాడి కోతలు చెప్పి కదా ఆ రోజు ఇది చేసింది అది కాదు వాళ్ళేమో ఇచ్చి అన్యాయం చేశారు కాంగ్రెస్కి మనకేమో అన్యాయం చేసి మళ్ళీ బయట దిగారు చెట్టు కింద నొక్కినట్టు అది.